சிறுகாலே வந்து உன்னை சேவித்து உன் பொத்தாமரையடியே போற்றும் பொருள் கேளாய். பெத்தம்மே துன்பம் குலத்தில் பிறந்து நீ குத்தேவலங்களை கொள்ளாமல் போகாது இத்தை பறைகொள்வான் அன்றுகான் கோவிந்தா. எத்தைக்கும் ஏழே பிறவிக்கும் உந்தன்னோடு தோமேயாவோம் உனக்கே நாமாள் செய்வோம். மத்தை நங்காமங்கள் மாற்றேலோரெம்பாவாய். நீலாதுங்கஸ்தனகிரிதடீ சுப்தமுத்வோஜகிரிகம் பாரார்யம் ஸ்வம் ஸ்ருதிஹரசித்தமத்யாபயந்தி ஸ்வோச்சிஷாயாं சதநிகடிதம் யா பலாத்கிருத்ய புங்கே கோதா தஸ்யை நம இதமிதம் பூய ஏவாஸ்து பூயः. கர்க்கடே பூர்வபல்குண்யாம் துளசீகானோ பாண்யே விஸ்வம்பராம் கோதா வந்தே రంగనాయకి. 29వ పాసురం. சித்தும் சிறுகாலே வந்து உன்னை சேவித்து உன் பொத்தாமரை அடியே போத்தும் பொருள் கேளாய். பெத்தம் மேய்த்து உண்ணும் குலத்தில் பிறந்து நீ குத்தேவல் எங்களை கொள்ளாமல் போகாது இத்தை பறைகொள்வான் அன்றுகான் கோவிந்தா. எத்தைக்கும் ஏழே பிறவிக்கும் உந்தன்னோடு உத்தோமேயாவோம் உனக்கே நாமாள் செய்வோம். மத்தை நம் காமங்கள் மாத்து ஏலோரெம்பாவாய். ஆண்டாள் திருவடிகளே சரணம். கோதை பிறந்தவோர் கோவிந்தன் வாடுமோர் சோதிமணி வாடந்தோ. ఇంత తెల్లవారుజామున మేమెందుకు వచ్చామో తెలుసా కృష్ణ? లోకం పోకడకు దాసోహం అనే మానవ జన్మ మాదే. మా పెద్దలు మా కోరికలు తీర్చుకోవడం కోసం ఈ వ్రతం అని చెప్పి ఈ ధనుర్మాస వ్రతాన్ని ఆచరించడానికి నీ దగ్గరకు మమ్మల్ని పంపించారు. నిజానికి జన్మ జన్మలకి నీ పాదాల చెంత ఉండి నిన్ను పూజించుకోవడం తప్ప మాకు ఇంకా ఏ కోరిక లేదు. మరి
ఈ ఒక్క కోరికను తీర్చాల్సిన బాధ్యత నీదే అని కృష్ణుడికి విన్నవించుకుంటోంది ఆండాళ్ తల్లి ఈ 29వ పాసురం ద్వారా. ఇది 29వ పాసురం యొక్క తాత్పర్యం. జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ తల్లి 29వ పాసురంలో ఫలాన్ని చెప్తోంది. ఏ మనిషికైనా సరే ఉపాయము, ఫలము, స్వరూపము ఈ మూడు తెలియాలి. ఏదన్యత నకించనా అని స్వరూపం మనకి తెలియాలి, మనం ఎవరం ఏమిటి అనేది. ఇది మనకి తెలియచేసింది అమ్మవారు. ఇక ఉపాయం కూడా సర్వేశ్వరుడే అని తెలియచేసింది కిందటి పాసురంలో. ఫలాన్ని తెలియచేస్తుంది ఈ పాసురంలో. ఏమిటి మనం పొందే ఫలం? చాలామంది భగవంతుడిని ఆశ్రయిస్తారు, ఆశ్రయించి ఆయన కంటే వేరైన ఫలాలు కోరుతూ ఉంటారు. కానీ కోరవలసింది ఏ ఫలమో ఆండాళ్ తల్లి మనకి తెలియచేస్తుంది 29వ పాసురంలో. భగవంతుడు అన్నాడు, ఎమర్రా సింహాసనంలో కూర్చోబెట్టారు, ఏవో కావాలని కోరారు, అన్నీ ఇచ్చేశాను. ఇచ్చిన తర్వాత ఇంకా ఏమో కావాలని కోరతారేమిటి, అసలు మీకేం కావాలి అని అడుగుతున్నాడు స్వామి. అమ్మ చెప్తుంది, ఏమయ్యా నువ్వేమన్నా సామాన్యుడివా? నీకు అన్నీ తెలుసును, సర్వజ్ఞుడివి, ఏం తెలియని వాడిలా నువ్వు ఉంటావే? నువ్వు సామాన్యుడివి కాదు కదా. హృద్దేశే తిష్టతి భ్రామయన్ యంత్రారూఢాని మాయయా అన్నట్లుగా అందరి హృదయాల్లో ఉంటావు. మేమేమంటున్నామో నీకు తెలియదా అని అమ్మవారు చెప్తున్నారు. నాకేం తెలుసును అన్నాడు కృష్ణుడు. స్వామికి అన్నీ తెలుసును, వీళ్ళ ద్వారానే, వీళ్ళ నోటితో ద్వారానే అడిగించాలి అని స్వామి ఎదురు చూస్తున్నాడు. అమ్మ కోరుతోంది, స్వామి మేము కోరేదల్లా ఒకటే, మేము నీ దగ్గరకు వచ్చాం, నీకంటే వేరైన ప్రయోజనం మాకేదీ లేదు, నువ్వే కావాలి అని అమ్మ చెప్తుంది. సిత్తం సిరుకాలే వందున్నై చేవిత్తు అని అమ్మ కోరింది. కాలము సిరుకాలము, సిత్తం సిరుకాలము అని ఇందులో చెప్తున్నారు. 3 భాగాలు చేస్తారు. కాలము అంటే సంసారులు లేచేటటువంటి కాలం, సిరుకాలము అంటే యోగులైనటువంటి పెద్దలు లేచేటటువంటి కాలము. ఇక సిత్తం సిరుకాలే అంటే కేవలం భగవంతుడు తప్ప ఇతరమైన ప్రయోజనాలు ఆశించని వారు లేచే కాలంట. అలాంటి వాళ్ళు భగవంతుడిని తప్ప ఇతరమేవి కోరరే. ఆ కాలంలో మేము రావాలి. ఎందుకంటే సంసారులందరూ ఉన్న కాలంలో గనక మేము లేస్తే అప్పుడు నువ్వు మీ అమ్మ పశువుల్ని కాసుకో అని పంపించేస్తే నువ్వు వెళ్ళిపోతావు. అందువల్ల స్వామి మేమందరం నువ్వు ఇంట్లో ఉన్నప్పుడే తెల్లవారుజామునే నువ్వు నిద్ర లేవడానికి మునిపే మీ ఇంటికి రావాలి. వచ్చి ఏం చేయాలి? మేం రావాలి అంటుంది ఇక్కడ. వందు అంది అమ్మవారు. ఏమిటి రావడం? నిజానికి మేము స్వతంత్రించి నీ దగ్గరికి వస్తున్నాం, నువ్వే మా దగ్గరికి రావాలి. ఆ రోజు శబరిని అనుగ్రహించడానికి నువ్వు కదూ నడిచి వెళ్ళింది, అలా నువ్వే మా దగ్గరికి రావాలి కదా. కానీ మేమందరం నీ దగ్గరికి స్వతంత్రించి వస్తున్నాం. చైతన్యం ఉంది, ఆగలేక నీ దగ్గరికి వస్తున్నాం. నీలో గుణాలు అలా ఉన్నాయి, నీ రూపం అలాంటిది. అందువల్ల మేము ఆగలేక నిన్ను పొందాలి పొందాలి అనే ఒక ఆతృతతో నీ దగ్గరికి వచ్చేసాం. అలా వచ్చి ఊరికి నీ రావట్లా, ఏవో అన్యమైన ప్రయోజనాలు మేము కోరట్లా, నిన్నే కోరుతున్నాం, నిన్నే సేవించాలనుకుంటున్నాము. ఉన్నై చేవిత్తు అంటుంది అమ్మవారు. వచ్చి ఏం చేయాలి? ఉన్ పొత్తామరై అడియే పో తుంపొరుల్ కేళాయ్. వినవయ్యా స్వామి, నీ పాదార విందాలకి మేము మంగళం పాడాలి అంటుంది అమ్మవారు. ఎంత గొప్ప కోరికండి. అన్ని కోరికలు ఇందులోనే ఉన్నాయి అంటారు మన పెద్దలు. స్వామి పాదాలకి మంగళం పాడడమే మన స్వరూపం, అంతే తప్ప మిగతావేవీ మనకు అవసరం లేదు. అమ్మవారు ఈ మాట చెప్తుంది, వినునాయనా అని. ఎందుకని మేము మంగళం పాడదాం అనుకుంటున్నామో తెలుసునా? నువ్వు సాక్షాత్తు నారాయణుడివి, ఇక్కడికి వచ్చావు. అయితే భగవంతుడు అంటున్నాడు, ఏమర్రా మీ మనసులో ఇది ఉందని నాకు తెలియదు కదా అంటే, నేను వరాహ అవతారాన్నో లేదు హైగ్రీవ అవతారాన్నో ధరించినప్పుడైతే నాకు అన్ని జ్ఞానాలు ఉండేవి అన్నట్ట స్వామి. మరి ఇక్కడ ఎలాంటి అవతారాన్ని ఎత్తాడు స్వామి? పెత్తమ్మే తుండం కులత్తిల్ పిరందు. అమ్మవారు చాలా అందంగా తెలియచేశారు, స్వామి నువ్వు ఏ అవతారంలో ఉన్నా నీకు అన్నీ తెలుసును, నువ్వు మా అందరినీ పొందడం కోసమే ఇక్కడికి వచ్చావు. ఎలాంటి కులంలో పుట్టావు? గొల్ల కులంలో. పశువులన్నీ మేచిన తర్వాతే నువ్వు ఆహారాన్ని స్వీకరిస్తావు, వాటికి తృప్తి కలిగాకే నువ్వు ఆనందంగా ఉంటావు కదా. ఆ పశువులు ఎలాగో మేము అలాంటి వాళ్ళమే కదయ్యా. ముందు మమ్మల్ని ఆనందపరిచిన తర్వాత కదా నువ్వు ఆనందంగా ఉండాల్సింది. అలాంటి కులంలో ఉన్నావు, మాకు పశువులకి తేడా లేదయ్యా, మమ్మల్ని అనుగ్రహించు అని ఆండాళ్ తల్లి చెప్తూ, నువ్వు ఏదో అన్నిటి గురించి చెప్తున్నావు నాయనా. ఏ అవతారమైనా ఒకటే, నీకు అన్నీ తెలుసును. నువ్వు మా బంధువు అని చెప్పుకున్నావు కృష్ణావతారంలో. కేవలం కృష్ణావతారంలోనే కాదు, ఏ అవతారంలో అయినా సరే నీ వాళ్ళమే మేమందరము. నీకు మాకు సంబంధం ఎప్పటికీ ఉంటుంది. ఎత్తైక్కుం ఏజేడు పిరవిక్కుం అని అమ్మవారు గోవిందా అని సంబోధిస్తూ, భక్తుల్ని రక్షించేవాడా,
గోవుల్ని రక్షించేవాడా అని భగవంతుని సంబోధిస్తూ స్వామి మా అందరినీ అనుగ్రహించు. నీకు మాకు ఉండే సంబంధం ఒక జన్మది కాదు, ఎన్నిన్ని జన్మలైనా సరే ఆత్మ ఉన్నంతకాలం మాకు నువ్వే రక్షకుడివి అని అమ్మవారు చెప్తూ, నువ్వు తప్ప మాకు ఇంకో కోరిక లేదు, మత్తయినం కామంగళ్ మాత్ అమ్మవారు స్వామిని ప్రార్థన చేసింది. నీకంటే ఇతరమైన కోరికలు ఏమన్నా మాలో గనక సంభవిస్తే వాటన్నిటిని తొలగించేసి, నీ పట్లే మాకు భక్తి కావాలి, నువ్వు తప్ప మాకు ఇంకో భోగ్యమైనటువంటి వస్తువు ఇంకోటి ఉండకూడదు అని ఆండాళ్ళ తల్లి 29వ పాసురంలో తెలియచేస్తోంది. బంధువులారా, మనం కూడా తెలుసుకోవాల్సింది ఒకటే, మనం కూడా స్వామిని ప్రార్థన చేద్దాం. మత్తయినం కామంగళ్ మాత్, ఇంకో కోరిక ఏమీ వద్దు, స్వామే కావాలి, అదే మనకి గొప్ప కోరిక. అమ్మ చెప్తోంది ఎలాంటి సేవ చేయాలి? భరతుల్లా దూరం ఉండి మేము సేవ చెయ్యం, లక్ష్మణస్వామిలా ఎప్పుడు నీ దగ్గరే ఉండి సర్వకాల సర్వావస్థల యందు నీ సేవ చేసే భాగ్యాన్ని నాకు అనుగ్రహించు అని అమ్మ కోరుతుంది. ఇలాంటి వాళ్ళనే సంపన్నులు అంటారు. అలాంటి సంపన్నులం మనం కూడా కావాలి. ఆండాళ్ళ తల్లి అనుగ్రహంతో మనం కూడా అలాంటి పురుషార్థాన్ని పొందుదాం, ఇతరమైన కోరికలు వదిలిపెడదాం. జై శ్రీమన్నారాయణ.